అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సమాఖ్య స్ఫూర్తి భేష్, కేంద్రమే పెద్దన్న, ప్రధాని బడే భాయ్. రేవంత్ వ్యాఖ్యలపై నాడు విమర్శలు, నేడు విమర్శకుల మద్దతు. సత్సంబంధాలకు విశేష చొరవ, మోదీని ఆకట్టుకున్న వైనం, రాజ్యాంగమే అందరికీ శిరోధార్యం, ఎన్నికల వరకే రాజకీయం, రేవంత్ మార్గం అందరికీ ఆమోదయోగ్యం. హస్తినలో ఒక అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒకరి తర్వాత మరొకరు కలుసుకున్నారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ప్రధానితో భేటీలు జరగడం రాజకీయ వర్గాల్లో ఒక రకంగా సంచలనంగానే మారింది. రేవంత్, చంద్రబాబు నాయుడు ఎక్కడా తారసపడకపోయినా శనివారం వారిద్దరి మధ్య హైదరాబాద్ లో విభజన సమస్యలపై భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రులిద్దరూ వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెడరల్ స్ఫూర్తిని చక్కగా చాటి చెప్పారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రగతి అసాధ్యమని రాజ్యాంగం చెప్పే మాట. అయితే సమకాలీన రాజకీయాల్లో వ్యక్తిగత భేషజాలు, పార్టీ రాజకీయాలతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయి. తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే ఆయా నేతలు ప్రయత్నిస్తున్నారు. 2 చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉంటే అది వేరే సంగతి. కానీ ప్రాంతీయ అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఓటర్లు స్పందిస్తారు. దీంతో అక్కడో పార్టీ, ఇక్కడో పార్టీ అధికారంలోకి రావడం సర్వసాధారణం. కానీ రాజకీయ విభేదాలతో అభివృద్ధికి గొడ్డలి పెట్టులా మారుతోంది. సరిగ్గా ఇదే నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. గత 10 ఏళ్లుగా ఆయా కారణాల వల్ల నిప్పు ఉప్పుల వ్యవహారం సాగింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తానని ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ ప్రకటించారు. అదే అంశాన్ని ఇటీవలే ఆదిలాబాద్ వేదికగా నాడు మోదీ సమక్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ ఢిల్లీ పర్యటనల్లోనూ ప్రధాని మోదీతో సహా మంత్రులను కలవడం, సహకరించాలని విజ్ఞప్తులు చేయడం జరుగుతోంది. కేంద్రంలో ప్రధానిది పెద్దన్న పాత్రాన్ని గుర్తు చేస్తూ ఆదిలాబాద్ సభలోనే మోదీని బడే భాయ్ అని సంబోధించిన విషయం విదితమే. రేవంత్ వ్యాఖ్యలపై ఆనాడు విమర్శలు వచ్చినా ఆయన అనుసరించిన విధానం ఫెడరల్ స్ఫూర్తికి అద్దం పడుతోందని మేధావి వర్గం ఇప్పుడు స్పష్టం చేస్తోంది. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరూ అభివృద్ధిపైనే దృష్టి సారించాలని రేవంత్ అనుసరిస్తున్న విధానం సుస్పష్టంగా తెలుస్తోంది. రాజకీయంగా ప్రత్యర్థి వర్గమైన కేంద్రంతో సత్సంబంధాల కోసం రేవంత్ చేస్తున్న కృషిని భేష్ అని రాజకీయ విమర్శకులు కూడా అంగీకరిస్తున్నారు. రేవంత్ చొరవకు మోదీ సహకారం కూడా తోడైందంటున్నారు. అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తూ ప్రధాని, మంత్రులు కూడా రేవంత్ కు సహకరించడం ఫెడరల్ స్ఫూర్తిని పెంచుతోందని చెబుతున్నారు. మొత్తానికి రేవంత్ ప్రయత్నం దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఫెడరల్ స్ఫూర్తిని ప్రదర్శిస్తే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరడం మరింత త్వరితగతిన సాధ్యపడుతుందని అంటున్నారు. సమాఖ్య రాజ్యం ప్రకారం కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చన్నది రాజ్యాంగ నేతల అభిప్రాయం. అయితే ఇందులో సంకుచిత రాజకీయాలు చొరబడి గత 2 దశాబ్దాలుగా ఎంతో నష్టపోయిన విషయాన్ని రాజకీయ పార్టీలతో పాటు ఆయా రంగాల నిపుణులు కూడా గుర్తించి సమాఖ్య స్ఫూర్తికి సహకరించాలని సామాజిక వాదులు కోరుతున్నారు. యువనేత రేవంత్ రెడ్డి సంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టి సత్సంప్రదాయానికి తెరతీశారన్నది వాస్తవమని వివిధ రంగాల నిపుణులు అంటున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా చూస్తూ పోతే ఎప్పటికీ ఆయా రాష్ట్రాలు ముందుకు సాగడం కష్టసాధ్యంగా మారుతుందని, ఏ మాత్రం అభివృద్ధి చేసి చూపించలేకపోతే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేరన్న సంగతి కూడా చరిత్ర చెబుతోందని అంటున్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి రేవంత్ అనుసరిస్తున్న పద్ధతులతో ముందుకు వెళితే భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారవుతారని సామాజిక వేత్తలతో పాటు ఆర్థిక వేత్తలు కూడా ఆకాంక్షిస్తున్నారు.